మేము మధ్య వచ్చి చుట్టాలంటే వాళ్ళు లేడీస్ చెకప్ చేస్తున్నాం లోపల చెకప్ చేయించుకుంటాను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక ఉన్న పెద్దలకు మీ అందరికీ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. పెద్దలు ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు ముందు రోజులైతే మనం 7 days భద్రతా వారోత్సవాలు జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు అవి మాసోత్సవాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మనము జనవరి 16వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. దీంట్లో మెయిన్గా మన డ్రైవరు సోదరులందరూ కూడా కొన్ని రహదారి నియమ నిబంధనలు నేను చర్చిస్తున్నాను. వాటిని మీరు రోడ్డు మీద వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు వాటిని తూచా తప్పకుండా పాటించిన వల్ల ప్రమాదాలను తగ్గించగలమవుతాము. మెయిన్గా ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు డ్రైవర్ల అజాగ్రత్త, యాంత్రిక లోపాల వలన, సరైన రహదారి లేని వలన మరియు ఇతర రోడ్డు వినియోగదారులు సూచనలు పాటించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. మరియు డ్రైవర్ అజాగ్రత్తలోనే 85% ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. కనుక మనందరం కూడా ఈ నియమ నిబంధనలన్నీ కూడా పాటించవలసిందిగా తెలియదు. ఎడమ పక్కనే నడపాలను. అదేవిధంగా ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయకూడదు. అదేవిధంగా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసేటప్పుడు ఒక్కరు ఇద్దరు మాత్రమే ప్రయాణించగలను.
వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలను. అదేవిధంగా 4 వీలర్స్ తోలేటప్పుడు డ్రైవర్లు ఖచ్చితంగా డ్రైవర్తో పాటు సీట్ బెల్ట్, అదేవిధంగా ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేసిన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద తీవ్రత తగ్గుతుందని తెలియజేయడం అనేది. మిత్రులకు, ఈ సమావేశం ఇచ్చినటువంటి డ్రైవర్ సోదరులకు అందరికీ మాట్లాడాల్సింది కోరుతున్నాం. వాహనానికి ముందుకు వెళ్ళడము, లేదా యంత్రం లేదు ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి ప్రకృతిపరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కించుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక్కసారి మనసు అలాంటి ఇక ఆ ఏరియాలో వాహనాలకు దొరకవు, ఇది చివరి ఆటో కాబట్టి అనేసి కొంతమంది ఎక్కించుకుంటారు. మీరేమనుకుంటారంటే అది చివరి వాహనం కన్నా రోడ్డు రక్తపాతం ఎక్కువ నుంచి ఒక గణాంకం ఉంది. పశువుల్ని మేకలని ఎలాగైతే దేవుళ్ళకి బలి ఇస్తారో ఏమిటి ఈ సమాజం బాగోవాలని యూనియన్స్ ని, అలాగే పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు ఈ మాసోత్సవాల సందర్భంగా రోడ్డు ఆ వాహనాన్ని ప్రమాదపరితం కాకూడదు. మనము 100 సంవత్సరాల జీవితాంతో పరిస్థితుల్లో బలవంతమైన మరణాలతో ఈ రోజు గణాంకాలు చూసినట్లయితే రోడ్డు ప్రమాదాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో లేటెస్ట్ సర్వే కూడా తెలియజేస్తుంది. అందులో భాగంగా ఈరోజు వారోత్సవాలను మాసోత్సవాలు మార్చడం జరిగింది. ఎంత అవేర్నెస్ కలిగించాలంటే ఇందులోని పొరపాటు కేవలం డ్రైవర్లుగా, ప్రయాణికులుగా, రోడ్లుగా, ప్రభుత్వానిగా, లేదా వ్యక్తులుగా మానసిక ఇవి కాదు. అన్నింటికీ మించి నిబద్ధత లేకపోవడం, నియమాలు పాటించకపోవడము, ఖచ్చితంగా మన రక్షణ ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా వాళ్ళ ప్రయాణంలోని సరైన సూచనలు, ఆలోచనలు లేకుండా ప్రయాణించడం. నేను గమనించింది ఏంటంటే లేటెస్ట్ పాటించాలని, మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ 10 కాలాల పాటు భూమి మీదనే ఉందాము, ఎక్కడికి పోకుండా ఆరోగ్యంగా, క్షేమంగా వాహనాన్ని కండిషన్లో పెట్టుకొని మనం కండిషన్లో ఉంటూ సో ఎన్ని సూచనలు పాటించేస్తే మనకు ఎటువంటి ప్రమాదం జరగదు. కాబట్టి ముఖ్యంగా ఉండాల్సింది ఆరోగ్యం. సో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం ఏదైనా జయించవచ్చు. అందువల్ల ఈ కార్యక్రమంలో ఇవాళ మనం కదిలో మా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, అలాగే రెడ్ క్రాస్ విశ్వనాథ్ గారు, అలాగే స్కూల్స్ యాజమాన్యం వాళ్ళు, అనిల్ వాల్మీకి స్కూల్ యాజమాన్యము, అలాగే డిస్ట్రిబ్యూట్లో మనకు ఆర్టీఓ గారు పవన్ వస్తానన్నారు. రాగానే కార్యక్రమాన్ని రోడ్డుగా పడేస్తుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక కుటుంబ పెద్ద ఏదైనా ఇబ్బందులు పాలైతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేవాడు ఎవరు ఉండరు. కాబట్టి ఆ ఉద్దేశంతో జాగ్రత్తలు వహించాలా, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలా అనేసి పలుమార్లు చెప్పుకోవడము. మనం ఒక నెల పాటు జరుపుకునే ఈ సంబరాలను ఒక సంవత్సరం అంతా కూడా మననం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ, సో మీరందరూ కూడా సూచనలు పాటించేసి ప్రమాద రహిత కదిరి, పుట్టపర్తి సత్యసాయి జిల్లా, అలాగే ఆంధ్ర రాష్ట్రం, అలాగే మన భారతదేశానికి మంచి పేరు తెచ్చి, ఒక ప్రమాదం జరిగితే గవర్నమెంట్ రెవెన్యూ లాస్ చాలా ఉంటుంది. ఆ లాస్ని కూడా మనము అరికట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనమందరం కూడా చెప్పేది ఒకటే, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనము ఎందుకంటే మానవ జన్మ చాలా గొప్పది ఉన్న జన్మలలో. ఎందుకంటే మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంటుంది, ఏం చేయాలా ఏం చేయకూడదు అనేసి. అలాంటి విచక్షణ ఎప్పుడు కోల్పోతారు? ఆవేశంలో కానీ, ఆలోచన తక్కువైనప్పుడు కానీ, మనలో మనము మందు సేవించినప్పుడు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మనం విచక్షణ కోల్పోవడం జరుగుతుంది. ఆ విచక్షణని కోల్పోకుండా సందర్భోచితంగా పరిస్థితులకు అనుకూలంగా ప్రయాణాన్ని సాగిస్తే క్షేమంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు శ్రీనివాస్ గారు
కిమ్స్ డాక్టర్ మన ఆర్డీఓ గారు ఆధార్